కేవలం ఒక్క వ్యక్తి దార్శనికతతో ఒక చరిత్ర గతిని మార్చేయగలడా? అప్పుల్లో కూరుకుపోయి పతనానికి అచ్చంగా అంచున నిలబడ్డ ఒక రాజ్యాన్ని ఒకే ఒక్క వ్యక్తి కేవలం 30 ఏళ్లలో ఆధునిక యుగంలోకి నడిపించాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది హైదరాబాద్ రూపురేఖలనే మార్చేసిన మొదటి సాలార్ జంగ్ కథ. సో ఇదే అసలు ప్రశ్న. ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యం తలరాతను మార్చగలడా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు 19వ శతాబ్దపు హైదరాబాద్ చరిత్రలోనే దొరుకుతుంది. సరే, మరి కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. అసలు ఆ రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. అంటే 19వ శతాబ్దం మధ్యలో హైదరాబాద్ రాజ్యం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 1853లో బీరార్ లాంటి సారవంతమైన భూములు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. దాంతో ఆదాయం పడిపోయింది. మరోవైపు యుద్ధాల వల్ల ఖజానా మొత్తం ఖాళీ. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మరాఠాలు చౌత్ అని చెప్పి ఆదాయంలో 4వ వంతుని లాక్కునేవారు. పామర్ అండ్ కో లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. వీటన్నిటినీ ఆపేందుకు కనీసం ఒక పరిపాలనా వ్యవస్థ కూడా లేదు. చెప్పాలంటే రాజ్యం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక అన్నీ అయిపోయాయి, ఈ రాజ్యం కోలుకోలేదు అని అందరూ అనుకుంటున్న టైంలో ఒక యువకుడు రంగంలోకి దిగాడు. అచ్చం మన సినిమాల్లో హీరో ఎంట్రీలాగా. అతని పేరే మీర్ తురాబ్ అలీ ఖాన్. మనందరికీ మొదటి సాలార్ జంగ్గా బాగా తెలుసు. ఆయన్ను దివాన్గా నియమించారు. దివాన్ అంటే ప్రధానమంత్రి. అంటే రాష్ట్ర భవిష్యత్తు మొత్తం ఆయన చేతుల్లో పెట్టారన్నమాట. అయితే ఆ పదవి తీసుకున్నప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? కేవలం 24 ఏళ్లు. ఒక్కసారి ఊహించుకోండి. చుట్టూ అప్పులు, చేజారిపోయిన భూములు, అస్త్యస్తంగా ఉన్న పరిపాలన, ఇంత పెద్ద బాధ్యతను ఆ వయసులో ఆయన మీద పెట్టారు. ఆయన ఆలోచనా విధానం చాలా మోడ్రన్గా, వెస్టర్న్ స్టైల్లో ఉండేది. అందుకే అప్పటి నిజాం నాసిరుద్దౌలా ఆయన్ని సరదాగా ఫిరంగీ బచ్చా అని పిలిచేవారట. అంటే ఈ ఫారెన్ కుర్రాడు అన్నట్టు. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఆలోచనలు ఆ కాలం కంటే ఎంత ముందున్నాయో. ఇక్కడ అసలు విషయమేంటంటే ఆయన ఒక నిజాం కింద కాదు, ఇద్దరూ కాదు, ఏకంగా 3 నిజాంల పాలనలో మొత్తం 30 ఏళ్లపాటు దివాన్గా ఉన్నారు. పాలకులు మారుతున్నా సాలార్జంగ్ అనే వ్యక్తి ఒక స్థిరమైన శక్తిలా ఉండి తన సంస్కరణలను ఆపలేదు. ఈ స్థిరత్వమే హైదరాబాద్ మార్పుకు పునాది వేసింది. సరే, మరి ఇంతకీ సాలార్ జంగ్ ఏం చేశారు? ఆయన ప్లాన్ ఏంటి? ఆయన కేవలం సమస్యల్ని చూసి వదిలేయలేదు, వాటిని పరిష్కరించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఉదాహరణకి 1876లో ఆయన లండన్ వెళ్లారు. బయటకు చెప్పిన కారణమేంటంటే బీరార్ ప్రాంతాన్ని తిరిగి తీసుకోవడానికి అని. అది నిజమే. కాని దాని వెనకొక పెద్ద లక్ష్యముంది. అదేంటంటే బ్రిటిష్ వాళ్లు పరిపాలనను అంత పక్కాగా ఎలా నడుపుతున్నారో అక్కడికి వెళ్ళి కళ్ళారా చూసి నేర్చుకోవాలి అనుకున్నారు. ఎంత గొప్ప వ్యూహం కదా! ఆయన యూరప్ పర్యటనలో ఊరికే తిరిగి రాలేదు. డేటన్ అనే బ్రిటిష్ అధికారి దగ్గర ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన విజన్కి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు గౌరవ డాక్టరేట్ ఇచ్చారంటే ఆలోచించండి. అంతేకాదు, తిరిగి వస్తూ రోమ్లో ఆ అద్భుతమైన వీల్డ్ రెబెకా మార్బుల్ విగ్రహాన్ని చూసి వావ్, దీన్ని హైదరాబాద్ తీసుకురావాలి అనుకున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సాలార్ జంగ్ ఏం కట్టారు? ఆయన నిర్మించిన వ్యవస్థలేంటి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించలేదు. రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు కాదు, శతాబ్దాల పాటు నడిపించే ఇంజన్లను తయారుచేశారు. సిస్టమ్స్ని కట్టారన్నమాట. ఆ ఇంజిన్లేంటంటే 3 కానీ చాలా పవర్ఫుల్. 1 డబ్బుల కోసం రెవెన్యూ సిస్టమ్, 2 శాంతి భద్రతల కోసం పోలీస్ సిస్టమ్, 3 అందరికీ సరైన న్యాయం కోసం జ్యుడీషియల్ సిస్టమ్. సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇవే ఆధునిక హైదరాబాద్కు పునాదిరాళ్లు. మరి ఆయన కట్టిన ఆ పునాది ఇప్పటికీ ఉందా అంటే అవును, మన కళ్ల ముందే ఉంది. మనం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ ఉదాహరణ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాదులో బ్రిటిష్ వాళ్ల అధికారానికి చిహ్నంగా ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనం ఇప్పుడేమైందో తెలుసా? కోటి మహిళా విశ్వవిద్యాలయం. ఒకప్పుడు అధికారం ఉన్న చోట ఇప్పుడు చదువుల కేంద్రముంది. అలాగే ఒకప్పటి ప్రైవేట్ ప్యాలెస్ అయిన రంగమహల్ ఇప్పుడు యూనివర్సిటీలో ఒక ఫిజిక్స్ ల్యాబ్. చూసారా ట్రాన్స్ఫర్మేషన్? ఇక ఆయన రోమ్ నుంచి తెచ్చిన ఆ వీల్డ్ రెబెకా విగ్రహం గుర్తుందా?
అదే ఇప్పుడు ఆయన కుటుంబం పేరు మీద ఉన్న సాలార్జంగ్ మ్యూజియంకే ఒక ఐకాన్గా ఉంది. ఆయన వారసత్వం ఎక్కడికో పోలేదు, మనతోనే, మన మధ్యలోనే ఉంది. సో ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. 1853లో 24 వయసులో కూలిపోతున్న ఒక రాష్ట్రానికి దివానయ్యారు. 30 ఏళ్లపాటు 1883 వరకు అద్భుతమైన సంస్కరణలు చేసి ఈరోజు మనం చూస్తున్న ఆధునిక హైదరాబాద్కు పునాది వేశారు. సింపుల్. అయితే ఈ కథ ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకవేళ సాలార్జంగ్ లేకపోతే, ఆ రోజు ఆ 24 కుర్రాడు ఆ బాధ్యత తీసుకోకపోయుంటే, ఈ రోజు మన హైదరాబాద్, మన నగరం ఎలా ఉండేది? ఒక్కసారి ఆలోచించండి.